మహాశివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఓం నమశివాయ అంటూ భక్తులు ఉదయం నుండే బారులు తీరి ఆ పరమశివుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వినాయక్ చౌక్ లోని గంగపుత్ర శివాలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ప్రస్తుతం మనం గంగపుత్ర శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచే శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. మనం చూస్తున్నాం అక్కడ భక్త జన సందోహం కనిపిస్తోంది. ఇక్కడ శివాలయానికి రుద్రాభిషేకము, తర్వాత పంచామృతాలతో అభిషేకము, పాలాభిషేకము, అనేక విధాలుగా శివుడికి అభిషేకాలతో భక్తులు నిత్యం ఈ యొక్క శివుడిని అభిషేకిస్తున్నారు. మహాశివరాత్రి అంటేనే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి భక్తులు ఈ శివరాత్రిని పురస్కరించుకొని అనేక విధాలుగా ఆ యొక్క శివయ్యను కొలిచేందుకు ఉదయం నుంచే బారులు తిరిగి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు, అభిషేకాలతో ఆ మహాశివుని కొలుస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం పంతులు గారు కూడా. చెప్పండి పంతులు గారు, ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఎలాంటి పూజలు ఉండబోతున్నాయి? ఓం నమ శివాయ. ఆదిలాబాద్ పట్టణంలో గంగపుత్ర శివాలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి మహా గణపతి పూజ మరియు నవగ్రహ పూజ జరిపించాము. ఇక మహా రుద్రాభిషేకం కూడా జరిపించాము. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సుఖ సంతోషంగా ఈ ఆలయానికి తరలి ఒక వేలాది భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి దర్శన భాగ్యమంతు ఈ యొక్క సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుచున్నాము. ఎలా అనిపిస్తుంది అంటే ఇంతమంది భక్తజనం మధ్య శివయ్యని మహాశివరాత్రి రోజు దర్శించారు? చాలా బాగుంది సార్. పొద్దున్న దర్శనం అయింది, రష్ కూడా బాగాలేదు, చాలా బాగుంది. అంటే ప్రత్యేకంగా ఈ శివరాత్రి రోజు నాడు ఏం చేస్తారు? శివరాత్రి రోజు అభిషేకాలు, కళ్యాణం. అంటే మహాశివరాత్రి సందర్భంగా ఆ శివయ్యను మీరు ఏమని కోరుకున్నారు? మనసు అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలని కోరుకున్నాం. అంటే మనం గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కరోనా వల్ల మనం ప్రత్యేక పూజలు కానీ ఇవన్నీ చేయలేకపోయాం. కానీ ఈ రోజు మనకి భాగ్యం కలిగింది. దీన్ని ఎలా భావిస్తున్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి అని. శివరాత్రి సందర్భంగా జాగారాలు చేస్తారు, ఒక్క పొద్దులు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, తెల్లారి నెక్స్ట్ డే ఉపవాసం ఇస్తారు. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ శివాలయం అంటే మీ గంగపుత్ర శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా ఏర్పాట్లు చేశారు, చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. సార్ నమస్తే సార్, చెప్పండి ఎలా అనిపిస్తుంది శివరాత్రి సందర్భంగా భక్తులకు? మంచిగా ఉన్నది సార్, ఇవాళ దినం మంచిగా ఉన్నది, శివరాత్రి ఉన్నది, అందరికీ హ్యాపీ ఉన్నది. అంటే ఈ శివరాత్రి రోజు మీరు ప్రత్యేకంగా అంటే ఎలాంటి పూజలు చేశారు? అంటే ఉపవాసాలు ఉంటున్నారా? ఏం చేయబోతున్నారు? అందరూ ఉపవాసం ఉంటుంది మేడం, అందరూ ఉపవాసం ఉంటుంది. ఆలయ నిర్వాహకులు తర్వాత పురోహితులు చెప్తున్నారు ఆ లోపలైతే ఆ పంచామృతాలతో ఆ శివుణ్ణి అభిషేకిస్తూ ఆ తెరలి వచ్చినటువంటి యొక్క భారీ భక్తజన సందోహం ఆ శివయ్యనికి అక్కడ హారతి తీసుకుంటున్న దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ నుంచి. ఎలా అనిపిస్తుంది అంటే ఈ శివరాత్రి రోజు శివయ్యని దర్శించడం? మంచిగా అనిపిస్తుంది. అంటే ఏం చేస్తారు ప్రత్యేకంగా? అంటే ఇప్పుడు ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా మీరు ఏం చేశారు? శివరాత్రికి లింగంని దర్శించుకొని ఆటి పండ్లు, ఈ గడ్డలు అన్ని పెట్టి పాలు పోసి పతిరి పువ్వులు పెట్టి మొక్కి వెళ్తారు. ప్రతి సంవత్సరం ఈ శివాలయానికి అంటే ఎక్కడున్నా కూడా శివరాత్రి సందర్భంగా శివాన్ని దర్శించుకుంటారు. అవును. అంటే ఏమండి ఈ రోజు ఏం ప్రత్యేకంగా ఏం చేశారు? శివుణ్ణి అభిషేకిస్తాం, జాగారం చేస్తాం. నువ్వు చూసావా శివుణ్ణి? అవును. ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఏం చదువు బాగా రావాలని కోరుకుంటున్నావా? అవును. అది ఇక్కడ భక్తులు అయితే అంటే ప్రత్యేకంగా శివయ్యకి ప్రార్థనలు, పూజలు, ఉపవాస దీక్షలు, తర్వాత జాగరణ, తర్వాత లింగోద్భవ వేళ ఆ శివలింగాన్ని దర్శించుకుని ఆ భక్తులు అయితే పూజలు చేసేటటువంటి విధంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా మంది భక్తులు కనిపిస్తున్నారు. మరికొన్ని మంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడే ప్రతినిధి. చెప్పమ్మా, ఎక్కడికి వచ్చారు? సరే, ఇక్కడ హాస్టల్ ఉంటాం. హాస్టల్ ఉంటారా? ఏంటి శివ ప్రత్యేకంగా ఈ శివరాత్రి సందర్భంగా ఏం ప్లాన్ చేస్తారు? ఏం లేదు, గుడికి వచ్చి పొద్దున లేచి దర్శించుకుందామని వచ్చినాం. అంటే ఉపవాసం ఉంటారా మీరు కూడా? ఉంటాం. అంటే ప్రత్యేకంగా మీరు స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు, అంతా కూడా చదువు బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నారా? అవును, ఫస్ట్ క్లాస్ రావాలని వచ్చినాం. బోలా శంకరుడు ఎవరు ఏమి కోరినా కూడా ఆ కోరికలు నెరవేర్చేటటువంటి యొక్క బోలా శంకరుడిని మీరు ప్రత్యేకంగా ఏమని ప్రార్థిస్తున్నారు? మంచి అందరికి చదువు, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం. అది చెప్తున్నారు. అంటే అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే పూర్తిగా అందరూ కూడా చల్లగా ఉండాలని, వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు కూడా అంటే లోక కళ్యాణం అంటే పూర్తి సుఖ శాంతులతో ఉండాలని చెప్పేసి భక్తులందరూ కూడా కోరుతున్నారు. ఇక
ఇక్కడ తీర్థ ప్రసాద వితరణ కూడా మనం చూస్తున్నాం. వచ్చినటువంటి ఒక భక్తులకు స్వామి వారి యొక్క తీర్థ ప్రసాద వితరణ వద్ద కూడా భక్తుల సందడి కనిపిస్తోంది. ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఇక్కడ గంగపుత్ర శివాలయంలో ఉదయం నుంచే మన భక్తుల సందడి మనం చూసాం. ఆ తర్వాత భక్తులు ప్రత్యేకంగా ఆ శివరాత్రి సందర్భంగా తెచ్చినటువంటి ఒక పంచామృతాలతో ఆ శివయ్యని అభిషేకిస్తూ అలాగే శని త్రయోదశి సందర్భంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఆ శని మందిరం వద్ద కూడా పూజలు చేస్తూ ఇలా స్వామికి టెంకాయలు సమర్పిస్తూ ఈరోజు జాగరణ, ఉపవాసము, నిరాహార దీక్షలు చేస్తామని చెప్పేసి భక్తులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.